దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావం కలుగాక. దేవుని వాక్యం ధ్యానం చేస్తాం. అందులో లేచండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మత్తయి 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయిచుండిరి. ప్రార్థన చేసుకుందాం. దేవాని కొందనాల స్తోత్రం తండ్రి. ఈ ఉదయ కాలం మొదలుకొని ఇప్పటివరకు మాకు తోడు నేనైనా ప్రభువా, యెరూషలేముకి జయోత్సవంతో వెళ్ళినటువంటి దినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపే దేవాని కొందనాలు. ప్రభు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. ప్రభు వచ్చిన బిడ్డలందరూ దీవించు, ఆన్లైన్లో ఉంటున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అండ్ మై ఫీట్ అండ్ అ లైట్ అండ్ మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోక రాజ్య మహిమలను వదిలిపెట్టుకొని ఈ లోకంలోనికి జయోత్సాహంతో వెళ్ళినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నవి. అవన్నీ ఒక్కొక్కటి మనము నేర్చుకున్నాం. ఒక 5 సంగతులు ఈరోజు మరి దేవుడు చేసినటువంటి యెరూషలేముకు వెళ్ళినటువంటి ప్రయాణంలోంచి మనం నేర్చుకోబోతున్నాము. శ్రద్ధగా విందాం. మొట్టమొదటిగా 21వ వచనంలో ముందుగా మనం చదువుతున్నాం చూడండి. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగికి వచ్చినప్పుడు యేసు తన శిష్యులో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పెళ్ళియు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని నీడలా అవి ప్రభునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. తర్వాత ఏం చేశారు? తర్వాత కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. యేసుక్రీస్తు వచ్చినాడు, శిష్యులతో చెప్పినాడు, పలానా చోటుకి వెళ్ళండి, పలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది, విప్పి తోలుకుని రండి. ఏ మనుషుడు ఎప్పుడు దాని మీద కూర్చోలేని చెప్పినాడు. వాడు వెళ్ళారు, ఆ గాడిద పిల్లని కనుక్కున్నారు, తీసుకుని వచ్చారు, దాని మీద బట్టలు వేశారు, వేసి దాని మీద కూర్చున్నారు, దారి పొడుగున బట్టలు పరిచారు. కొంతమంది ఏం చేశారమ్మా, చెట్ల కొమ్మలు నరికి మరి వాటిని మరి తీసుకుని వచ్చి అవి కూడా పరిచారు, ఆడిస్తూ దేవుని సన్నిధించారు. అదే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా చెట్లు కొమ్మలు నరికి తీసుకుని వచ్చి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా యేసయ్య నామాన్ని ఏం చేసామమ్మా, స్తుతించినాం. సరే, జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే, గాడిద మీద ఉన్నారు ప్రభు, వెళ్తున్నప్పుడు ఏం జరిగింది చూడండి. ఇప్పుడు 9వ వచనం చూడండి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును ఏమంటున్నారమ్మా, దావీదు కుమారునికి జయము. జయం అంటే ఏమిటి? హోసన్న. ప్రభు పేరడు వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి. కేకలు వేసి స్తుతిస్తున్నారు దేవుని యేసయ్యని. ఎవరమ్మా? ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును. ప్రభు ఎక్కడున్నాడు? వారి మధ్యలో. ముందు జన సమూహం ఉన్నది, వెనక జన సమూహం ఉన్నది. ముందున్న వారు యేసయ్యని స్తుతిస్తున్నారు, వెనుకున్న వారు యేసయ్యని స్తుతిస్తున్నారు. ప్రభు ఎక్కడున్నాడమ్మా? ఏ మధ్యలో? స్తుతుల మధ్యలో. మనుషుల మధ్యలో ఉంటే ప్రయోజనం ఉంది. మనుషులు ఎక్కడికైనా మనుషులు ఉంటారు, కానీ స్తుతుల మధ్యలో ఆయన ఉండాలి. ముందున్నటువంటి వారు ఏం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయమంటున్నారు. వెనక వచ్చేసిన వారు దావీదు కుమారునికి జయమంటున్నారు. ఆ స్తుతుల మధ్యలో యేసయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటారమ్మా? స్తుతుల మధ్యలో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామలో కూడుకునిందరో వారి మధ్యలో ఉంటాను అన్నాడు ప్రభు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు అంటే ఏంటి? ఈ లోక రీతిగా మాట్లాడుకున్న వారి మధ్యలో ఉంటాడు ఆయన.
ఈ లోక సంబంధం మాటలు మాట్లాడుకున్న వాళ్ళు ఉంటాడా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయన నామాన్ని గణపరుస్తూ ధ్యానం చేస్తున్నారో వారి మధ్యలో ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో ఆయన ఉండాలి. మన ప్రభు మన మధ్యలో ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? ఆయన స్తుతించాలి, గణపరచాలి. అందుకని దావీదు భక్తుడు ఏమన్నాడు చూడండి. దావీదు భక్తుడు ముందు ఇంట్రడక్షన్ చేసి తర్వాత 5 సంగతులు నేర్చుకున్నాం. 108వ కీర్తన, 108వ కీర్తన చూడండి. కీర్తనలు 108. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా సితారా మేలుకొనడి, నేను వేకును లేచేదను. ఇప్పుడు 3వ వచనం ఏమన్నాడమ్మా? జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించను. దేని స్తోత్రం. ఎక్కడ స్తుతిస్తానంటున్నాడు? ఇంటి దగ్గర కూర్చొని కాదు, ఎక్కడో మూల కూర్చొని కాదు. ఏమన్నాడమ్మా? జనముల మధ్య, ప్రజల మధ్య నేను ఆరాధిస్తా, నేను స్తుతిస్తా, నేను కనపరుస్తా అంటున్నాడు. అలాగే 109 పక్కనే ఉంచండి. 109వ కీర్తన 30వ వచనం చూడండి. 109:30. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించదనని దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కార్యం కూడా మళ్ళీ చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21 అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 21. ఇప్పుడు దావీదు చెప్పిన మాటలు ఇప్పుడు గాడిద పిల్ల ఉన్నప్పుడు నెరవేరని, ఆ తర్వాత కూడా నెరవేరని. ఎలా చూద్దాం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఇప్పుడు 9వ వచనం చదువుదాం. ఇప్పుడు 15వ వచనం చదువుతున్నాను చూడండి. 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, తర్వాత ఏమందమ్మా? దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెబుతున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసినని మాట మీరు ఎన్నడనో చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనికి వెళ్ళి అక్కడ బస చేశాను. మరి కీర్తన కూడా 8వ అధ్యాయం 2వ వచనం చెప్పిన రీతిగా చంటి పిల్లలకయు బాలులకయు నోటితో ఏం సిద్ధపరిచాడమ్మా? స్తుతులు, కేకలు. ఇప్పుడు ఇందాక ఏం చేస్తున్నాము? గాడిద పిల్లనప్పుడు రోడ్డు మీద బయట అందరూ ముందు వెనక దావీదు కుమారుడా జయమ జయమని కేకలు వేశారు. ఇప్పుడు దేవాలయం లోనికి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా జయమ జయమని. ఇక్కడ బయట పెద్దలు, కింద మన దేవాలయంలో పిల్లలు. మళ్ళీ వాళ్ళందరూ దేవాలయంకి వచ్చి వారందరూ ఏం చేశారమ్మా? ఓసన్న జయము, ఓసన్న జయమని కేకలు వేశారు. అంటే దేవా నీకు స్తుతి కలుగునుగాక, నీకు జయము అంటున్నారు. నీకు జయం. ఓసన్న అంటే జయం. ఈరోజు యేసుక్రీస్తుకి జయం వచ్చింది. అందుకని మనందరూ సంతోషంగా హ్యాపీ పామ్ సండే అని చెప్పుకున్నాం. పంటలు నరికి చేతులు పట్టుకుని బయటకు వెళ్ళి దేవుని స్తుతించున్నాం. స్తుతుల మధ్యలో ఆయన ఉంటాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా లేదా ఆయన? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన స్తుతుల మధ్యలో ఉన్న యేసయ్య 5 సంగతుల ద్వారా మాట్లాడుతున్నాడు. విందాం 5 సంగతులు. ఓకే, మొట్టమొదటి ఏమన్నారు వాళ్ళందరూ కూడా? దావీదు కుమారుడా జయము. యేసుక్రీస్తు ఎవరమ్మా? దావీదు కుమారుడు, దేవుని కుమారుడు. తర్వాత అది ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా దావీదు వంశంలో గోత్రంలో పుట్టాడు కాబట్టి దావీదు యొక్క కుమారుడు. అందుకని ఏమంటున్నారు అందరూ కూడా? పెద్దలు, పిల్లలు, చిన్నలు కేకలు వేసి ఏమంటున్నారు? దావీదు కుమారుడా నీకు జయం. ఈ మొదటి సంగతి నేర్చుకున్నాం, జయం. ఏమిటి యేసుక్రీస్తు జయం ఏమిటి? దావీదు కుమారుడు ఓకే, మనకు తెలుసు, అంగీకరించాం. హిస్టరీ చెప్తుంది, జీనియాలజీ చెప్తుంది, వంశావళి చెప్తుంది, ఓకే. మరి ఏంటి జయం వచ్చింది దానికి? ఏం జయించాడు ఆయన? యేసయ్యకి జయం ఏంటి? ఈ చిన్నపిల్లలు కూడా అడుగుతున్నారు. మీరు పెద్దవాళ్ళు అనుకో, చిన్నపిల్లలు కూడా నీకు జయం జయమంటున్నారు. ఏమిటి జయం? నేర్చుకోవాలి మనందరూ కూడా. మొదటి సంగతి జయము అని ఎప్పుడైతే దేవునికి వాక్యంలో రాయబడి ఉన్నదో, అమ్మా జయం అంటే ఎప్పుడు వస్తుంది? జయము రావాలనంటే మొట్టమొదటిగా ఏం జరగాలి? అక్కడ ఒక యుద్ధం జరగాలి. ఒకటే యుద్ధం జరగాలంటే ఎవరు ఉండాలి అక్కడ? ఎవరు ఉండాలి అక్కడ? దేవుడు ఉండాలా? దేవుడు చూడ యుద్ధం ఎందుకు వస్తాం? శాంతి సమాధానం వస్తుంది. శత్రువు ఉండాలి. జయము రావాలంటే యుద్ధం ఉండాలి, యుద్ధం ఉండాలంటే శత్రువు ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తుకి జయం అంటున్నారంటే ఆయన ఏదో యుద్ధం చేశాడు, ఆయనకి ఎవరు శత్రువు ఉన్నాడు, అందుకే జయం వచ్చిందంటారు అందరూ కూడా. ఏమిటా యుద్ధం? ఎవరా శత్రువు? నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నాము. అది యుద్ధం గురించి, శత్రువు గురించి మనం నేర్చుకోవాలి.
మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఫిలిష్తీయులు తమ సైన్యములను ఏముంది తర్వాత యుద్ధమునకు సమకూర్చి ఏం చేశారంట? వాళ్ళందరూ కూడా యుద్ధానికి సమకూర్చారంట. ఎవరు? ఫిలిష్తీయులు. అక్కడ ఫిలిష్తీయులు ఉన్నారు, ఇజ్రాయేల్ ఉన్నారు. ఇజ్రాయేల్కి ఫిలిష్తీయులు ఎవరమ్మా? శత్రువులు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతున్నది? యుద్ధం. ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవునికి బిడ్డలు. ఫిలిష్తీయులు అంటే ఈ లోక సంబంధులు. వారిద్దరి మధ్య యుద్ధం. పైగా ఎవరు వెళ్ళారు యుద్ధానికి? ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి, శత్రువులు యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ మీదకి వచ్చారు. ఇది యుద్ధం జరుగుతుంది అక్కడ. ఫిలిష్తీయులు ఇంకా శత్రువులు. అయితే వారందరికన్నా పెద్ద శత్రువు ఒకడు ఉన్నాడు. ఎవరు అతను చూద్దాం. 4వ వచనం చూడండి. 4వ వచనం 17:4. గాతు వాడైన గొల్యాతు అనొక శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానడెత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. ఇప్పుడు 7వ వచనం చూడండి. అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోచుండెను. ఇజ్రాయేల్ ఉన్నారు, ఫిలిష్తీయులు ఉన్నారు, శత్రువులు. ఈ శత్రువులకి లీడర్గా ఉన్నాడు. ఎవరమ్మా అతని పేరు? గొల్యాతు. 6 మూడల జానుడు అంట. ఆ 6 ఫీట్ కంటే చాలా ఎక్కువ బలమైన వాడు. అతను ధరించినటువంటి శిరస్త్రాణం కానీ, ధరించినటువంటి యుద్ధోపకరణలు కానీ ఎవరు మోయలేనివి. పట్టుకున్న బళ్ళిమే ఎవరు మోయలేకపోతున్నారు, అంత బలం ఉందంట ఆయనకి. ఇజ్రాయేల్ ఉన్నారు, ఇజ్రాయేల్కి శత్రువు ఉన్నారు ఫిలిష్తీయులు. వారికి నడిపించే శత్రువు పేరు గొల్యాతు. ఓకే, ఈ గొల్యాతు ఉన్నాడు. ఈ గొల్యాతు ఉన్న తర్వాత ఏం చేస్తున్నాడు? రోజు వచ్చి బెదిరిస్తున్నాడు వాళ్ళని. మేము చంపేస్తా, నరికేస్తా. ఏమన్నాడు చూడండి. 8వ వచనం. అతడు నిలిచి ఇజ్రాయేలు దండవాన్ని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చడగా మీరు ఎందుకు బయలుదేరి వచ్చి నేను ఫిలిష్తీయుడును గానా, మీరు సౌలు దాసులు గారా? మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడి. అతను నాతో పోట్లాడి నన్ను చంపగలిగినడలా మేము మీకు దాసులు మగుదము. నేను అతను ఏముందమ్మ తర్వాత జయించి చంపినడలా మీరు మాకు దాసులే, మాకు దాస్యము చేదురు అని అంటున్నాడు. ఎవరన్నా ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకే ఒకళ్ళు రండి, నేను యుద్ధం చేస్తా. అతను నన్ను చంపి జయిస్తే మేము మీకు దాసులం. నేను కనుక అతను చంపేస్తే, జయిస్తే మీరు నాకు దాసులు అని రోజు కేకలు వేస్తుంటే అతను చూడగానే సౌలే మహా 6 కానీ ఆయన కూడా ఇంచుమించుగా అంత ఎత్తుండేవాడు. ఆయన భయపడిపోతున్నాడు, వణుకుపోతున్నాడు. అందరు భయపడి వణుకుపోతుండంటే ఒక శూరుడు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని పేరు దావీదు. ఈ గొల్యాతు అంత ఎత్తులేడు, ఇంతే ఉంటాడు. అంటే ఇంకా యవనస్తుడు కాబట్టి ఎదుగుతున్నాడు, ఇంకా యవన బిడ్డ. కానీ దేవుని శ్వాసం వచ్చినటువంటి శూరుడు, యుద్ధ శూరుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు చూడండి. 37వ వచనం ఏమన్నాడు? 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. నేను వెళ్ళి జయిస్తా, చంపేస్తా, మీరేం భయపడద్దండి. ఎందుకంటే ఒకసారి నేను సింహాన్ని జయించా, ఎలుగుబండిని జయించా, అంత జయించాలి నేను, ఎందుకంటే దేవుని కృప నా మీద ఉందని చెప్పాడు. సరే వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళు కానీ ఏమైంది చూడండి. ఇప్పుడు 48. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుటకై అతను ఎదురుగా పోగా దావీదు వాని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి బడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేల బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి
ఫిలిస్తీన్ మీద పడి నిలిచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చడ చూచి ఏం చేశారమ్మా? పారిపోయారు. ఇప్పుడు 52 వచ్చింది చూడండి, ఏముంది అక్కడ బైబిల్లో అందరూ చూడండి. అప్పుడు ఇజ్రాయేలు వారును యూదా వారును లేచి ఏమన్నారమ్మా? జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీను తరమగా ఫిలిస్తీన్లు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణం వరకు కూలిరి. అప్పుడు ఇజ్రాయేలు ఫిలిస్తీన్లను తరుమటం అని తిరిగి వచ్చి వారు వారి డేరాలో దోచుకునేరు. అయితే దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధమును తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేముకు వచ్చిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. జయము అంటే అర్థమైంది ఇప్పుడు మీకు? దావీదు కుమారుడు జయము. జయము కావాలంటే యుద్ధం రావాలి. యుద్ధం రావాలంటే శత్రువు ఉండాలి. ఇక్కడ ఫిలిస్తీన్లకి ఇజ్రాయేల్ మధ్య యుద్ధం జరిగింది. ఒక శత్రువు ఉన్నాడు, అతని పేరు గొల్యాతు. ఇజ్రాయేల్ పక్షముగా దావీదు వెళ్తున్నాడు, ఫిలిస్తీన్ల పక్షముగా గొల్యాతు వస్తున్నాడు. గొల్యాతు దగ్గర ఏముందమ్మా? చాలా ఆయుధాలు ఉన్నాయి, ఎవరు మోయలేని ఆయుధాలు ఉన్నాయి. దావీదు దగ్గర ఏ ఆయుధం ఉందమ్మా? ఏమీ లేదు. దేవుడైన ఆయుధం ఉన్నాడు. చేతిలో ఒక వడిసెలు ఉందంతే. గులకరాలు తీసుకున్నాడు. అతను వస్తున్నాడు పరిగెత్తుకుంటూ, దావీదు పరిగెత్తుకుని వెళ్తున్నాడు. వడిసె తిప్పి ఒకే ఒక రాయికి పెట్టాడు. మొత్తలోంచి లోనకి వెళ్ళిపోయింది. ఠామన్ కింద చచ్చిపోయాడు. అరుపులు ఆగిపోయినాయి. జయం ఎవరికి వచ్చింది? ఇజ్రాయేల్కి, దావీదుకి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది జయం అంటే. అప్పుడు అందరూ కూడా అక్కడ వారందరూ ఏమరిచారమ్మా? జయము 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 దావీదా, జయము జయము అని. ఇప్పుడు దావీదు కుమారుడా జయమని చెప్పాడంటే ఈ మాట కంటే పూర్వమే దావీదానికి జయమని చెప్పింది ఈ లోకం. అర్థమైందా? ఈ దావీదు గర్భం నుంచి యేసు వచ్చాడు, అందుకని దావీదు కుమారుడా జయము. దావీదు అలా జయించాడో నువ్వు కూడా జయించబోతున్నావు అని దావీదు కుమారుడిని జయము జయమని ఈ లోకమంతా కేకలు వేసింది. చిన్నపిల్లలు దేవుని మందిరంలో కేకలు వేసి ఆయన స్తుతించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు శత్రుని ఓడించి యుద్ధంలో అలా గెలిచి జయం పొందాడో, యేసుక్రీస్తు కూడా యుద్ధం చేయడానికి జయం పొందడానికి వస్తున్నాడని గ్రహించి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వారు కూడా అందరూ కూడా ఏమంటున్నారమ్మా? దావీదు కుమారుడా జయము, హోసన్నా జయమని కేకలు వేసి ఆయన నామాన్ని గణపరిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది యుద్ధము, శత్రువు, జయము. అర్థమైందా? ఓకే. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో దిగి వచ్చింది ఎందుకో తెలుసమ్మా? యుద్ధం చేయడానికి, శత్రువుని ఓడించడానికి, జయాన్నివ్వడానికి, నిన్ను జయశాలుగా జయశీలుగా నన్ను కూర్చుండబెట్టడానికి ఏసే గాఢ పిల్లలకి యెరూషలేముకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మొదటి సంగతి. జయం అంటే మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ సంగతి మనం నేర్చుకోవాలి. అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, 21వ అధ్యాయం, మత్తయి 21వ అధ్యాయం తీయండి ఒకసారి. వాళ్ళు ఏమని అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు? మత్తయి 21. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపడును గాక అని. తర్వాత ఏమన్నారమ్మా? సర్వోన్నతమైన స్థలములో జయము. ఎక్కడ వచ్చింది జయము? సర్వ ఉన్నతమైన స్థలం, సర్వోన్నతమైన స్థలం అంటే దేవునికి రాజ్యంలో, పరలోకములో జయమంట. ఆ పరలోకములో జయము రావడానికి ముందుగానే యేసుక్రీస్తు ఈ లోకంలో కూడా దావీదు వలె జయం పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి ఒకే జయం వచ్చింది. దావీదు ఒకే అతను యుద్ధశాలి. దావీదు ఈ లోకంలోనే జయం పొందుకున్నాడు. కానీ దావీదు కుమారుడు యేసుక్రీస్తు 2 జయాలు పొందుకున్నాడు. ఒకటి ఈ లోకంలో జయం పొందుకున్నాడు, రెండవది సర్వోన్నతమైన స్థలం కూడా జయం పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 నేర్చుకుందాం ఈరోజు. రెండో సంగతి. మొదటి సంగతి ఏంటమ్మా? యుద్ధం. అసలు సంగతి ఫౌండేషన్ ఏం నేర్చుకున్నాము? యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు? ఎందుకు చాలా మంది లేటుగా వచ్చారు వారి గురించి. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు? స్తుతుల మధ్యలో. యేసుక్రీస్తు ముందుండిన వారు వెనకుండిన వారు ఏం చేశారు? యేసుక్రీస్తుని జయము జయమని కేకలేసి స్తుతించారు. దేవాలయంలో బయట కూడా యేసుక్రీస్తు స్తుతుల మధ్యలో ఉంటాడు. ఇది ఫౌండేషన్. తర్వాత మొదటి సంగతి, దావీదు కుమారుడు జయము. ఎందుకు జయము? అక్కడ యుద్ధం ఉంది, యుద్ధం చేయడానికి వచ్చాడు ప్రభు. ఒక శత్రువు ఉన్నాడు, యుద్ధం చేయాలంటే శత్రువు ఉండాలి. శత్రువు ఉంటేనే కానీ జయం రాదు. అది నేర్చుకున్నాం. యుద్ధం అంటే ఏంటో నేర్చుకున్నాం దావీదు గొలియాతు ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు 2 జయాలు వచ్చినాయి. ఈ లోకంలో జయము, పరలోకంలో జయం. ఈ లోకంలో ఏం జయం వచ్చిందో నేర్చుకుందాం ముందుగా.
మత్తయి సువార్త 4వ అధ్యాయం అండి. మత్తయి సువార్త మొట్టమొదటి ఈ లోకంలో ఎలా జయించాడు ఆయన, మొట్టమొదటి యుద్ధం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడాను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని వ్రాయబడి ఉన్నదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అదే సాదృశ్యంగా ఈ 40 దినాలు మనం లెంట్ సీజన్లో మనం ఉన్నాం. అంటే దానికి సంబంధం లేదు, కానీ అలాగే యేసుక్రీస్తు ఉన్నాడు 40 దినాలు ఉపవాసం. 40 దినాలు అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారమ్మా? శోధకుడు అని ఉంది. ఎవరి శోధకుడు? సైతానుడు. ఎవరి సైతానుడు? అపవాది. ఎవరి అపవాది? శత్రువు. మీ శత్రువుగా అపవాది ఎవరు మిరుగుతున్నా అని వెతుకు తిరుగుతున్నాడు. ఎవరమ్మా మన శత్రువు? అపవాది, సైతానుడు. ఎప్పుడైతే శత్రువు ఉన్నాడో అక్కడ ఏముండాలి? ఏముండాలి? యుద్ధం ఉండాలి. వినండి సరిగా. శత్రువు ఉన్నాడు, ఏమా అర్థమవుతుందా? శత్రువు ఉన్నాడు అంటే అక్కడ ఏముంటుంది? యుద్ధం. ఇప్పుడు ఎవరికి యుద్ధం? యేసయ్యకిని సైతాని మధ్యనే ఉందమ్మా యుద్ధం. ఇప్పుడు సైతాన్ని జయం పొందాడా? యేసయ్య జయం పొందాడా? మొట్టమొదటి యుద్ధం నేర్చుకుందాం. వినండి, చిన్నప్పుడు నేను ఉంటున్నాం కానీ నేర్చుకోవాలి. జయం అంటే ఏమిటి? ఈ లోకంలో ఎలా జయం పొందాడు? మొట్టమొదటిగా సర్వోన్నత ఎలా జయం వచ్చింది? 40 అమ్మా మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఈరోజు ఎవరైనా ఉపవాసం ఉన్నారా? ఒక పూట ఉండలేదు నేనైతే. ఒక పూట ఉండేది ఆకలి పెట్టి అంటాను నేనైతే. ఒక పూట ఉపవాసం ఉండలేను, ఒక రోజు ఉండలేను. యేసయ్య 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడంట. ఏమొస్తుంది? ఆకలి. ఒక పూట ఉండలేకపోతేనే జాస్తిత్వం అమ్మేసుకున్నాడు కదా, ఆకలి తట్టుకోలేక. మా ఫ్రెండ్ అయినా లేదు, ఆయనకి ఫ్రెండ్ నేను. మరి 40 దినాలు ఎలా ఉంటుంది ఆకలి? ఇప్పుడే యుద్ధం జరుగుతుంది నా సోదరు, నా సోదరి. అప్పుడే సైతానుడు అనే శత్రువు వస్తాడు. ఆకలిస్తుందా? ఆకలిస్తుందా? నువ్వు దేవుని కుమారుడువా? ఈ రాళ్ళను రొట్టెలు తినేసేయ్. అగ్ని బాణాన్ని వెళ్తుంది సైతానుడు. అగ్ని బాణం వదిలిపెట్టాడు, యుద్ధం చేస్తున్నాడు, చోదిస్తున్నాడు. తినా నేనుంటే వెంటనే తినేసేవాడిని. ఏసాల తినలేదు. దీని స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా శరీరం గృహించినా పర్వాలేదు, నా ఆత్మ నాలో ఉన్నాడు, దేవుని మాట నాలో ఉంది, నేను తిన్నాడు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అంటే యేసుక్రీస్తుకి ఏమొచ్చింది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళు తీసుకెళ్ళాడట, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కు అంటే టైం లేదు ఇవన్నీ చదవడానికి, నాకు మొక్కు అన్నాడు. నేనైతే మొక్కేద్దును, అంటే నాకు కావాల్సిన లోకమే కదా, మొక్కేద్దు. నేనైతే ఓడిపోతున్నాను, నాకు ఎత్తున కూర్చున్నవాడు వాడు వచ్చి. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసమ్మా? నీ ప్రభువు మాత్రమే సేవించమని నా దేవుడు చెప్పాడు. నా తండ్రి, నా దేవుని తప్ప నేను ఎవరిని సేవించను. ఈ లోకంలో అంతా నాకు ఇచ్చిన వెండి బంగారం ఆధిపత్యము అధికారం నాకు ఇచ్చిన, ఐ డోంట్ సాల్యూట్ దిస్ వరల్డ్, ఇట్ ఈస్ అండర్ మై ఫీట్ యాజ్ యు ఆర్ ఇన్ మై ఫీట్. నేనున్నా ఈ లోకాన్ని నాకేం అక్కర్లేదు అన్నాడు. మళ్ళీ ఎవరు ఓడిపోయారు? ఎవరికి జయం వచ్చింది? ఆఖరి మళ్ళీ యెరూషలేములో పినాకిల్ అంటారు, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. పినాకిల్ అంటే గోపురం. యెరూషలేము పెద్ద పైకి తీసుకెళ్ళి దుముకు, కిందకి దుముకు. ఎందుకని? బైబిల్లో నీ గురించి ఇంతవరకు బైబిల్లో కోట్ చేస్తున్నావు కదా, నేను కూడా కోట్ చేస్తున్నా. విను, నీ పాదములకు రాయి తాగకుండా నిన్ను ఎత్తిపట్టుకుంటారు దేవదూతలు అని రాయబడి ఉంది కదా, దుమికేసేయి. దేవదూతలు వస్తారు, నేను పట్టుకుంటారు, నువ్వు చావు, దూకేసేయి అని. ఏం చేస్తాడమ్మా? శోధిస్తున్నాడు. యుద్ధం. మనకి ఎప్పుడు మనిషికి అతిశయం ఎక్కువ, గర్వం ఎక్కువ. మనుషుల దగ్గర నేను గొప్పవాడిని చెప్పుకొని చూడడానికి తాపెత్తరపోతున్నాడు మనుషుడు. వినండి, ఇది సైకాలజీ. నువ్వు లేదు, నేను అందరూ అంతే. మనుషుల దగ్గర నేను గొప్ప, అందరికంటే నేను గొప్ప అని చూపించుకోవడానికి తాపెత్తర పడుతుంటాడు. అదే జీవడంబం అంటాం. ఇప్పుడు ఈ జీవడం మొదటిదేమో శరీరాశ, రెండవది నేత్రాశ. ఇప్పుడు జీవడంబతో యుద్ధం వేస్తున్నాడు అగ్నిమానం. నేనైతే అందరికంటే గొప్పవాడిని, అందరికంటే గొప్ప దేవుని చెప్పుకోవడానికి దుంకేసేవాడిని.
అప్పుడు దేవతతో చిన్న పట్టుకున్నారు అనుకోండి, లోకమంతా నన్ను చూసి ఏమనుకుంటారు, అమ్మ గొప్ప దేవుడు అందుకని దుఃఖేసేవాడు. నేనైతే దేవుడు పట్టుకోకపోతే కాళ్ళు ఇరిగి చచ్చిపోయేవాడిని అక్కడైతే. నేను శోధించాను కాబట్టి దేవుణ్ణి. కానీ ఏమన్నాడు తెలుసా, నీ తండ్రి అయిన దేవుని నువ్వు శోధించవు. నాకు తెలుసు ఇప్పుడు నేను కిందకి దిగితే 100 మంది కాదు, కొన్ని వేల మంది సైన్య సమూహం వచ్చి నన్ను పట్టుకుంటారు. బట్ ఐ డోంట్ టెంప్ట్ మై ఫాదర్. నా తండ్రి నేను శోధించాను అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో శత్రువు ఉంటాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో గెలిచినాడు ఉంటాడా, ఓడిపోయినాడు ఉంటాడా? ఇప్పుడు అక్కడ సైతాన్ని గెలిచాడా, యేసు గెలిచాడా? బైబిల్ రాయబడలేదు. కానీ మనం తేల్చాలి. ఇప్పుడు వాక్యంలో మనం తేల్చేసేయాలి ఎవరు గెలిచారని, ఎవరికి జయం వచ్చిందని. ఇప్పుడు చూడండి, మళ్ళీ 8వ వచనం. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసేలా వీటన్నిటిని నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభువైనా నీ దేవుని మొక్కి ఆయన మాత్రం సేమింపులను రాయబడి ఉన్నదనను. అంతట అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతటా అపవాది సైతానుడు ఆయన విడిచి పారిపోయాడు. అంటే ఓడిపోయాడా, గెలిచాడా? ఏసే గెలిచాడా, ఓడిపోయాడా? అక్కడ ఎవరున్నారు యుద్ధంలో? అంటే ఆయనకి ఏమొచ్చింది? అందుకని ఎవరు వచ్చారు? దేవతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గనక సైతాన్ మాట విని దిగితే ఈ యొక్క సైన్యసమూహం వచ్చి ఉండేది కాదు. గెలిచాడు కాబట్టి పరలోక సైన్యసమూహం దేవతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏమొచ్చిందమ్మా? జయము. యేసుక్రీస్తు ఎవరు? జయశీలుడు. అందుకని ఆ కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా జయము జయము. ఈ లోకాన్ని జయించున్నావు, శరీరాశను జయించున్నావు, నేత్రాశను జయించున్నావు, జీవు డమ్మును జయించున్నావు, నువ్వు జయశీలుడు అని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వారు కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు. ఈరోజు ఆయన వెంబడిస్తున్న నీవు నీ చేతుల మట్టలు పట్టుకొని మనందరం కూడా బయటకు వెళ్ళి వచ్చాం, దేవునిగా ఆరాధించాం, దేవుని మహాకృప చేత. ఆ 2000 సంవత్సరాలు చేసిన కార్యాన్ని ఈరోజు మనం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. నీ చేతిలో మట్ట పట్టుకున్నావు, నీకు జయం వస్తుందా నీ జీవితంలో? సైతాన్ని ఓడిపోతున్నాడా, నువ్వు ఓడిపోతున్నావా? వాక్యమనే ఖడ్గం పట్టుకో. యేసుక్రీస్తు ఎలా ఓడించాడమ్మా సైతాన్ని? వాక్యమనే ఖడ్గం చేత ఓడించాడు. దేవుని వాక్యమైన ఖడ్గం పట్టుకో. అప్పుడు శరీరాశలు, నేత్రాశలు, జీవడములు నేనేమి చేయజాలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 సంగతులు నేర్చుకున్నాం. ఇప్పుడు 3వ సంగతి. సరే, ఇంకా ఉంది. ఇంకా ఈ 2వ సంగతులు ఇంకో సంగతి చెప్పి నువ్వు చూపిస్తున్నాను చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 10వ అధ్యాయము. యేసుక్రీస్తు తన శిష్యుల్ని పిలిచి స్వార్థ ప్రకటించడానికి, రోగుల్ని బాగు చేయడానికి పంపించాడు. వాళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత ఏమన్నాడో ప్రభు చూడండి, 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు, 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ఏమన్నారమ్మా? ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నావని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొప్పుటకును తర్వాత శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకెంత మాత్రం హాని చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 70 మంది శిష్యులు వచ్చి అంటున్నారు ప్రభుతోటి, దయ్యములు మాకు లోబడుచున్నవి. అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యులకును దెయ్యాలకి మధ్య ఏం జరిగిందమ్మా? యుద్ధం. ఎవరు గెలిచారు? యేసయ్య శిష్యులు గెలిచారు. అంటే ఆయన శిష్యులు ఎవరు తోడుకున్నారు? యేసయ్య తోడుకున్నాడు. అందుకని ఏమన్నాడు? ఎస్, ఇదిగో మెరుపు వలె ఆకాశం నుండి సైతానుడు పడిపోవడం నేను చూచున్నాను. పడిపోయాడంట. అంటే సైతాను గెలిచాడు, ఓడిపోయాడా? ఎవరికి జయం వచ్చింది? యేసుక్రీస్తుకే. సైతానుడు ఓడిపోయాడు, దయ్యాలు కూడా గజగజ వణికి పారిపోతున్నాయి. యేసుక్రీస్తుకి జయం. అందుకని దావీదు కుమారుడా నీకు జయమని కేకలు వేసి చెప్తున్నారు. యోహాను సువార్త అందరు తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి 16 ఒకసారి తీయండి. మత్తయి 16. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకా ఎవరు గెలిచారమ్మా? ఎవరు ఓడిపోయారు? సైతానుడు ఓడిపోయాడు, వాడు అనుచరులు దెయ్యాలు ఓడిపోయినాయి. 2వది. ఇప్పుడు 3వది చూడండి. మత్తయి 16:1. అప్పుడు పరిశీలను సద్దుకేలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను
తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనను, సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చి నేను చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపలేరు కానీ ఈ కారణముల సూచనను వివేచింపలేరు అని. తర్వాత 4వ వచనం ఏమన్నాడమ్మా? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహపడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ఇజ్రాయేలు అందరూ, యూదులందరూ వచ్చి ఆయన శోధిస్తున్నారంట. యేసుక్రీస్తుని శోధిస్తున్నారు. ఎందుకని? ఆయన ఓడించడానికి. ఏమడమ్మా? ఒక సూచక్రియ చూపించాడైనా, మీరు వ్యభిచారులు చెడ్డతరం వారు, మీకు ఏ సూచక్రియ నేను అనుగ్రహించాను? ఒకటే, ఓన్లీ వన్. తిమింగం కడుపులో యోనా 3 రాత్రులు ఎలా ఉన్నాడో నేను కూడా భూగర్భంలో 3 రాత్రులు ఉంటాను, 3 పగలు ఉంటా అని చెప్పేసి నోరు మూయించాడు. వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఆయన వారిని విడిచి వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు. మనుషుల్ని జయించాడు ఆయన, శోధకులు జయించాడు, అపహాసం జయించాడు, ద్రోహులు జయించాడు, పాపులు జయించాడు ఆయన. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏం జయించాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. నలభై 46వ వచనం చూడండి. 46. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు, నేను సత్యము చెప్పుచున్నలా మీరెందుకు నన్ను నమ్మరు? ఈ లోకానికి ఛాలెంజ్ చేస్తున్నాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు నేరమో స్థాపించును. ఎవరు రుజువుపరచగలరు? నాలో పాపం ఉందని ఆయన ఛాలెంజ్ చేశాడు ఈ లోకానికి. ఇలా ఛాలెంజ్ చేయగలిగింది ఎవరన్నా ఉన్నారు ఈ లోకంలో? నాలో ఏ పాపము లేదని ఛాలెంజ్ చేసినటువంటి దేవుడు, మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు యేసు తప్ప మరి అవ్వలేరు. దేని స్తోత్రం, హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడ నేర స్థాపన చేశాను అంటే యేసుక్రీస్తులో పాపం ఉన్నదా? పాపం లేదంటే పాపాన్ని జయించాడా లేదా? అంటే పాపానికి యేసుక్రీస్తుకి యుద్ధం జరిగిందా లేదా? జరిగింది. ఆయన నీలాంటి వాడే, మనలాంటి రక్త మాంసంలో పాలువాడైన వాడే. హెబ్రీ రాసిన పత్రిక ప్రకారంగా ఆయన దేవునికి మన ఆత్మస్వరూపంగా రాలేదు. శోధింపబడడానికి అనుకూలమైన రక్త మాంసంలో ఉన్నాడు ఆయన కూడా శోధనలు వచ్చినాయి, ఆయన కూడా శరీరాశ నేత్రా జీవనలు వచ్చినాయి. కానీ ఆయన పాపాన్ని జయించినటువంటి జయశీరుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంచేత యేసుక్రీస్తు సైతాన్ని జయించాడు, వాడు అనుచరుల దెయ్యాలను జయించాడు, మనుషుల్ని శోధకులను జయించాడు, అపహాసకులను జయించాడు, ఆఖరికి పాపాన్ని కూడా జయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దావీదు కుమారుడా నీకు జయము, జయము, జయము. మనం కూడా అలా జయశీలుగా ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం నేర్చుకున్నామమ్మా? యుద్ధం అంటే నేర్చుకున్నాం, శత్రువు అంటే నేర్చుకున్నాం. యేసుక్రీస్తు యుద్ధం చేసి ఈ లోకంలో సైతాన్ని ఎలా జయించాడో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలంలో కూడా ఆయన జయమంటున్నారు కదమ్మా. ఈ లోకంలోనే కాదు, సర్వోన్నతమైన స్థలాన్ని జయం ఎలా వచ్చింది కూడా మనం నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం తీయండి. అందరూ కూడా లోకంలో జయించాడు. ముందుగా సర్వోన్నత స్థలం జయం రావాలంటే ముందు లోకాన్ని జయించాలి. అది చేశాడు ప్రభు. ఇప్పుడు 19వ అధ్యాయం చేయండి, ప్రకటన 19. 11వ వచనం చదువుతున్నాను చూడండి. 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. తర్వాత ఏముందమ్మా? యుద్ధము జరిగించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి ఈయన? ఎవరైనా చెప్పలే? మన ప్రభుని యేసుక్రీస్తమ్మా. ఎవరి గురించి? ఆయన గురించి నేర్చుకుంటున్నాం. తెల్లని గుర్రం ఉందంట, ఆయన కూర్చున్నాడు. నమ్మకమైన వాడు, సత్య సాక్షి. ఖడ్గాలు ఉన్నాయి, యుద్ధం చేయడానికి వస్తున్నాడంట ఆయన. చూడండి, ఆయన యుద్ధం జరిగించుతున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇప్పుడైనా అర్థమైంది ఆయన ఎవరో? యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అమ్మా తర్వాత ఏం జరిగింది చూడండి.
15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తోడ మీదను రాయబడినది. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 19వ వచనం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ ఏముందాం తర్వాత యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ ఆ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాటి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులనియు కడుపారా తినను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది యుద్ధం. ఇది ఇంకా జరగలేదు, జరగబోతుంది. ఆల్రెడీ ఒక యుద్ధం జరిగింది. సైతానుడు వాడు పడిపోయాడు. అంతిమ లాస్ట్ అండ్ ఫైనల్ వార్ జరగబోతున్నది. అందులో కూడా జయం ఎవరికమ్మా? మన యేసుకే. సర్వోన్నతమైన స్థలంలో కూడా జయం రాబోతున్న జయశీలుడు యేసయ్య. అప్పుడు సైతానుడు ఇంకా అయిపోయింది, నా టైం అయిపోయింది అని అనుకుంటాడు. అనుచరులందరూ దీనికి అధికారిని, లోకంలో భూరాజులందరినీ ఎవరైతే వాడు నమ్ముకున్నారో వాళ్ళందరినీ పోగు చేసుకుంటాడంట. యేసుక్రీస్తు మీద యుద్ధం చేయడానికి వస్తాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన నోటి ఊపిరి చేత వాడిని నాశనం చేయబోతున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా అగ్నిగంధంలో ఉన్నటువంటి గంధకంలో పాడబడతారు. సైతానుడు వాడి అనుచరులందరూ కూడా. అప్పుడు జయం ఎవరు రాబోతున్నది? యేసుక్రీస్తుకే. యేసుక్రీస్తును జయించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. పైలోకంలో కానీ, ఈ లోకంలో కానీ, క్రింది లోకంలో కానీ. అందుకని ఆయన జయశీలుడు. అందుకనే దావీదు కుమారుడు జయమని కేకలు వేస్తూ అందరూ ఆయన యెరూషలేముకు తీసుకుని వెళ్తున్నారు. నా సోదరుడా, నా సోదరే, యేసుక్రీస్తు యుద్ధం ఉన్నది. ఆ యుద్ధంలో జయం పొందినవాడు యేసయ్య. ఈ లోకంలో ఇందా చెప్పిన రీతిగా సైతాన్ని, దయ్యాల్ని, ఈ లోకంలో శక్తుల్ని, మనుషుల్ని, పాపాన్ని జయించాడు. అంత మాత్రమే కాదు, పరలోకంలో యుద్ధానికి వస్తున్నటువంటి సైతాన్ని కూడా జయించి వాడిని అగ్నిగంధంలో పాడదొరయబడుతున్నాడు. చివరి దినంలో, తీర్పు దినాన్న ఆయన జయశీలుడు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంగతులు నేర్చుకున్నాం? 3 సంగతులు నేర్చుకున్నాం. 3 సంగతులు. ఓకే, ఇప్పుడు 4వ సంగతి నేర్చుకుందాం. ఇందాక పిల్లలు పెద్దలు చూపిస్తాను మీకు. చూడండి, మత్తయి సువార్త 21 అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 21 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఏం చేశారమ్మా? ఆయన చేసిన వింతలను, తర్వాత దావీదు కుమారునికి అని దేవాలయంలో స్తుతిస్తున్నటువంటి స్తుతులు చేయుచున్న చిన్నపిల్లలను చూచి అని ఉందా? ఏముంది అక్కడ? చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంట? చిన్నపిల్లలు ఎప్పుడు కేకలేస్తారు తెలుసా? ఒక సీట్ పట్టుకెళ్ళాను అనుకోండి, కేకలేస్తారు బాగా. ఒక లడ్డు పట్టుకెళ్తే కేకలేస్తారు. 4 పిల్లలు చేరంటే ఇంక కేకలే, ఇంక చెప్పక్కలే. టీచర్ బయటకు వెళ్తే క్లాస్ రూమ్లో నుంచి అక్కడ ఎంత ఎలా ఉంటుందమ్మా? భూకంపం వస్తుంది అక్కడ. మళ్ళీ టీచర్ వస్తే పిన్ డ్రాప్ సైలెన్స్. అటువంటి కేకలు కాదు ఈ వేసే కేకలు. దావీదు కుమారుడు జయం, హల్లెలూయా, మహిమ, ప్రభావం, ఐశ్వర్యం, ఘనత నీకే అని స్తుతిస్తున్నారంట చిన్న పిల్లలు. ఎలాగూ? కేకలు వేస్తూ. కేకలు ఎందుకు వేయాలి? మనందరూ చాలామంది అలా కూర్చొని అలా అంటూ ఉంటారు కదా, స్తుతించమని చెప్తే అందరూ చెప్తుండే అంతే. నోట్లోంచి ఏం వస్తుందో పక్కడు కూడా తెలియదు. దేవుని స్తుతించమంటే ఎవరితే నోరు తెరవరో, పక్కడు ఉంటే మళ్ళీ ఏమైపోతుందని భయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న పిల్లలు ఎవరు నేర్పించలేదు వాళ్ళకి, కేకలు వేసి దేవుని కనపరుస్తున్నారు. వాయ్, ఎందుచేత? ఏ టీచర్ బోధించలేదు, ఏ ప్రధాన యాజకుడు బోధించలేదు. ఎందుకు కేకలు వేసి దేవుని స్తుతించారు? వాళ్ళందరూ చెప్పాలి. మీరు చేర్చుకోండి. మనకు కూడా ఆరాధన జరుగుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు మన దగ్గర కూడా. వారు చూస్తే కేకలు వేస్తే నాకు భయం వేస్తుంది. పడిపోతాం బిల్డింగ్ అని అలా అరుస్తారు. వాళ్ళందరూ స్తుతిస్తారు. అలా చేయాలి కేకలు వేసి.
ఆరాధించాలి. ఒట్టినే కేకలు వేయట్లేదు. దేవుడు వారి నోట్లో పెట్టాడు సుత్తులు. వాళ్ళు చూసి సిగ్గుపడండి పెద్దవాళ్ళు. ఎందుకు కేకలు వేయాలి? తెచ్చుకోండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 20వ వచనం. 20. యాజకులు ఏం చేశారమ్మా? బూరలు ఊదగా ప్రజలు మౌనులే ఉండిరి అని ఉందా బైబిల్లో? ఏముంది చూడండి, బైబిల్ చూసి చెప్పండి ఏముంది అక్కడ. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణం పట్టుకుని వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత చేత సంహరించిరి. ఆ యుద్ధం జరిగింది ఎరికో దగ్గర. ఎరికో పెద్ద గోడ, ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ జెరికో. పెద్ద గోడల్ని. వాగ్దాన దేశం వెళ్ళాలంటే దాటుకుండానే వెళ్ళాలి. ఎరికో కూడా నుంచే వెళ్ళాలి, వేరే దారి లేదు. వెళ్ళామా చంపేస్తారు. ఏం చేయాలి మరి? యాజకులందరూ బోరలు ఊదారంట. బోరలు ఊదగానే ప్రజలందరూ ఏం చేశారమ్మా? ఏ కేకలు వేశారు? ఏం కేకలు వేశారు? దేవుని ఆరాధించారు, స్తుతించారు. నా సోదరే, ప్రభా నాకు మా జైన్ ఇవ్వబోతున్నావు అని ప్రజలందరూ బోరలతో పాటు ఒక పక్క బోరలు, ఇంకో పక్క కేకలు. లక్షల మంది ఉన్నారు. అంతమంది కేకలు వేస్తే ఎలా ఉంటుందమ్మా? ధన కూలిపోయిన కోడలు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. శత్రువు ఓడిపోయాడు కేకల వలన. నా సోదరే, కేకలు వేసి దేవుని స్తుతించడం వలన సైతాను ఓడిపోతాడు, శత్రువు ఓడిపోతాడు, మనకు జయం వస్తుంది. నా సోదరే. అందుకని యేసుక్రీస్తు దేవాలయంలో రాగానే చిన్నపిల్లలు కేకలు వేసి స్తుతిస్తున్నారు. ప్రభువానికి జయం కావాలి. యెరూషలేముకి వచ్చావు మా గురించే కదా, శిలువ మీద ఎక్కబోతున్నావు, మరణము నీకు విధిస్తున్నారు, నువ్వు త్వరలో మరణాన్ని జయించబోతున్నావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన మరణం ఎలా జయించాడో నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఇప్పటికైతే వారు కేకలు వేసి అంటున్నారు, నువ్వు మరణాన్ని జయించినటువంటి జయశీలుడు నీవు, సైతాన్ని జయించిన జయశీలుడు నీవు, దయ్యాన్ని జయించినవాడు, మనుషులు జయించినవాడు, పాపాన్ని జయించినవాడు అని కేకలు వేసి ఆయన స్తుతిస్తున్నారంటే వారు కూడా ఏం చేస్తున్నారమ్మా? పిల్లలు సైతాన్ని ఓడిస్తున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీవు నీ శత్రువుని ఓడించాలంటే నువ్వు కేకలు వేయి, దేవుని ఆరాధన చేయి, దేవుని స్తుతించు. నీ కాళ్ళ కింద ఉంటాడు వాడు, అప్పుడు నీకు జయం వస్తుంది నీ ఇంట్లో. దేవుని మందిరకు వచ్చి దేవుని ఎలాగ ఆరాధిస్తారు. చాలా మంది ఆరాధించడానికి మర్చిపోతున్నారు. దేవుని మందిరం కాదు. దేవుని మందిరం అంటే ఏంటి? ఆరాధించడం. దేవుని మందిరం అంటే ఇవాళ ఆదివారం కదా వద్దాం, ఇది కాదు ఆరాధన అంటే. కొంతమంది హట్ కావచ్చు, ఐ డోంట్ మైండ్. మీకు నేర్పించాలి, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి మీకు నేర్పించాలి. నేను నేర్చుకున్నా, మీకు నేర్పిస్తున్నా. దేవుని మందిరం అంటే దేవుని ఆరాధించే స్థలం అది. చిన్న పిల్లలు దేవుని మందిరంకి వెళ్ళారంట ఆరాధించడానికి. మనం ఏం చేస్తున్నాం? ఆరాధించడం మానేస్తున్నాము. ఆరాధించే సమయానికి మనం మిస్ అయిపోతున్నాం. డోంట్ డూ దట్. నువ్వు దేవుని ఆరాధిస్తేనే నీ ఇంట్లో జయం వస్తుంది. నువ్వు కోరుకున్న టార్గెట్ నువ్వు రీచ్ గలుగుతావు. దేవుడు నీకు తోడుకుంటాడు. నీ జీవితంలో నువ్వేమనుకున్నావో సాధించాలంటే దేవుని మందిరకు వచ్చి నువ్వేం చేయాలమ్మా? కేకలు వేసి ఆరాధన చేయి. కేకలు అంటే అప్పుడు అలా కేకలు వేయొద్దు, కనీసం థ్యాంక్స్ చెప్పు, ఆరాధన చేయి. నీ ఇంట్లో జయాన్ని చూడగలుగుతావు. సైతాను ఓడిపోతాడు, నీకు జయం వస్తుంది. ఈ సీక్రెట్ తెలియక చాలామంది ఆరాధించలేరు. నీ జీవితంలో జయం కావాలా? నేర్చుకో ఈ రోజు నుంచి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించడం నేర్చుకో. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించినప్పుడు ఆరాధించు దేవుని. అప్పుడు నీ ఇంట్లో సంతోషం చూస్తావు, నీ ఇంట్లో జయాన్ని చూస్తావు, నీ ఇంట్లో దీపం చూస్తావు, వెలుగును చూస్తావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ దీపం ఆరిపోతుంది తెలియకుండానే, నీకు తెలియకుండానే నూనె అయిపోతుంది. నా సోదరి, ఈ కంటి కనబడే నూనె కాదు. హల్లెలూయా. ఆఖరిది 5వ సంగతి చెప్తే వినండి. సరే, ఇప్పుడు 4 సంగతులు నేర్చుకున్నాం ఇంట్రడక్షన్తో పాటు. అమ్మా, జయం కావాలంటే యుద్ధం ఉండాలి. అక్కడ యుద్ధం ఉండాలంటే శత్రువు ఉండాలి.
ఎలాగో దావీదు గొల్లియాతు యుద్ధం గురించి నేర్చుకున్నాం మొదటి సంగతి. రెండవ సంగతి, కేకలు వేసి దావీదు కుమారుడు జయము జయమని ఎందుకంటున్నారంటే, ఆ దావీదు కుమారుడే కదా ఈయన, ఆ జయశాలి పుట్టినవాడే కదా యేసయ్య. ఆ దావీదుకి ఎలా జయం వచ్చింది, నీకు జయమని కేకలు వేశారు. యేసుక్రీస్తు ఏం చేశాడమ్మా, ఈ లోకాన్ని జయించాడు. ముందుగా నేర్చుకున్నాము. సైతానుడు, దయ్యాలు, లోకము ఎంత పడ్డా పాపం. సర్వోన్నత సలబడ దయ్యాన్ని ఉడికించబడుతున్నాడు సైతాన్ని. మూడవది. నాలుగవది, కేకలు వేస్తే నువ్వు కూడా నీ జీవితంలో జయాన్ని పొందుకోగలుగుతావు. ఆఖరిది, ఐదవది. ఓకే, మీరు ఎప్పుడైనా యుద్ధంలో పాల్గొన్నారా? ఎంతమంది యుద్ధంలో పాల్గొన్నారు? చేతులండి. సరే, ఓకే, నువ్వు చేయొద్దు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇంకెంతమంది యుద్ధాలు చేస్తున్నారు? చేతులేదండి. అంటే మీకు తెలియదు, అందుకని చేతులు ఎత్తలేదు ఎవరు. ప్రతిరోజు మీకు యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి. తెలుసా మీకు ఆ సంగతి? ఎవ్రీ డే యూ హ్యావ్ ద బ్యాటిల్, యూ ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, యూ హ్యావ్ ఎస్. శత్రువు ఒకటి ఉన్నాడు నీకు, ఎనిమిది ఉన్నాడు నీకు అని తెలియలేదు కాబట్టి యుద్ధంలో ఏమన్నా కూర్చున్నావు హాయిగా. తెలుసుకో ఈరోజు, ఎవ్రీ డే యూ హ్యావ్ ఎ బ్యాటిల్ ఇన్ యువర్ హౌస్, ఇన్ ద చర్చ్, అవుట్ సైడ్, ఎవ్రీవేర్. తెలిసే సంగతి మీకు, నేర్చుకోండి ఈరోజు. ఎందుకంటే దావీదు కుమారుడు జయం, ఎందుకంటే నీకు జయం కావాలి, అందుకే మాట్లాడుతున్నాడు. ఐదో సంగతి కూడా తెలుసా నీకు? నీకు యుద్ధం ఉంది, నాకు యుద్ధం ఉన్నది. ఏమిటో యుద్ధం? నేర్చుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి. ఎఫెసీ 6. ఎఫెసీ 6 చూడండి. ఏలయనగా 12వ వచనం, 6:12 బైబిల్ అందరూ తీయండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ ఏం చేస్తుందమ్మా? పోరాడామనుందా? ఉంది అక్కడ. ఇప్పుడు ఇందాక చెప్పింది, క్షేమ చెప్పింది కరెక్టేనా? కరెక్ట్. మనందరం ప్రతిరోజు ఎవరితో పోరాడుతున్నాము? అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుచున్నాము. కంటిన్యూస్ టెన్స్, ఎవ్రీడే. అది కంటికి కనబడదు, అందుకని తెలియదు మనకి. అంధకార సంబంధం అన్నాడు, కంటికి కనబడని అదృశ్య శక్తులతోటి ప్రతిరోజు మనము యుద్ధం చేస్తున్నాం. ఎలా ఉంటుంది తెలిసి యుద్ధాలు? ఈరోజు ఆదివారం దేవుని మందిరకు వెళ్ళాలి, వెంటనే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది ఇంటి దగ్గర. ఏదో అబ్స్టకల్స్, హర్డిల్స్, సమయానికి వెళ్ళడానికి అడ్డుకునే హర్డిల్స్. దేవుని ఆరాధించాలి, అనారోగ్యమైనటువంటి హర్డిలు. దేవులు ఎక్కువ సమయం గడపాలి, బలహీనతమైనటువంటి హర్డిలు. ఇవన్నీ ఏంటివి? యుద్ధాలు. ఎవరు తీసుకొస్తున్నారు యుద్ధాలన్నీ? సాతానుడు. నీకు తెలియట్లేదు నా సోదరుడా, నా సోదరే. ఇంకా సైతానుడు కొంచెం ముందుకు వచ్చి అనేకమైన శోధనలు, మనశ్శాంతి ఉండదు. డబ్బు సంపాదిస్తావు, ఎంత సంపాదించినా చిరిగిపోయిన సంచులు వేసినట్టే నీకు తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి. ఇలా వస్తుంటే అలా వెళ్ళిపోతుంటాయి డబ్బు అంతా. ఒక నయ పైస మిగలదు. ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఇప్పుడు చూస్తున్న రోగం, ఈ రోగం, ఆ రోగం, మన శాంతి ఉండదు. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు మీరు అందరూ కూడా? యుద్ధాలు, సైతాన్ని నీకు తీసుకొచ్చే యుద్ధాలు. ఇవన్నీ నువ్వు గెలవాలి నా సోదరుడు, నా సోదరుడు. అందుకని జయశీలుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఓడిపోతావో సైతానుడు నీకు శోధన చేస్తాడు. ఇంకా కృంగిపోతావు, ఊబిలోకి వెళ్ళిపోతావు. పీటర్ ఆ నీళ్ళలో మునిగిపోయినట్టుగా మునిగిపోతావు నా సోదరుడు, నా సోదరి. నీ ఇంట్లో వచ్చిన ఈ యుద్ధంలో నువ్వు గెలవాలంటే ఒక ఆయనని గెలిపించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాగో చెప్పి ముగిస్తా వినండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 35వ వచనం. సరే, 31. రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతుడుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడను, దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడను, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. ఇప్పుడు చూడండి 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి
మనం ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో ఏముంది గట్టిగా అత్యధికమైన విజయం పొందుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో కరువు ఉందా, వేదన ఉన్నదా, శోధన ఉన్నదా, రోగం ఉన్నదా, ఏది ఏమి చేయజాలదో. ఎందుకంటే జయించినటువంటి జయశాలి ఇంట్లో ఉంటే, దావీదు కుమారుడు జయశీలుడి నీ ఇంట్లో ఉంటాడు, నీతో ఉంటాడు, నీకు జయనివ్వడానికి. కరువు, చిన్న తిండి లేదా, ఆ రోజు రాదు నీకు. అమ్మో డబ్బులు, ఆ స్థితి రానివ్వడు. అయ్యో కట్టుబడి బట్టలేవు, ఆ స్థితి రానియ్యడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ వలన, ఆయన జయించిన జయశీలుని యొక్క శక్తి వలన మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం, అత్యధికమైన విజయం, మామూలు విజయం కాదు, మామూలు జయం కాదు, అత్యధికమైన విజయము పొందగలుగుతున్నాం నా సోదరుడు, నా సోదరి. ఇది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు చేయగలవు. అందుకనే నువ్వు దేవుని మందికి రావాలి. దేవుని చిన్నపిల్లలకి ఆకలి వేసి ఎలా ఆరాధించాలో అది నేర్చుకొని ఆరాధించడం స్టార్ట్ చేయి. మందిరంకి వచ్చి యూ కెన్ సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ మై బ్రదర్ అండ్ సిస్టర్. యూ డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. God will pour you the blessings upon your head, upon your house. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు కుమారునికి జయము, హోసన్నా జయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి జయశాలిని కొన్నాడు. ఆయనే గాడిద పిల్లలకి తను తగ్గించుకొని ఎరిషులోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన కూడా రావాలి. ఎరిషులోకి వెళ్ళంటే ఎరిషులోకి వచ్చాడా లేదా? ఇప్పుడు ఆయన నీ హృదయంలోకి రావాలి, ఈరోజు నీ జీవితంలోకి రావాలి, నీ ఇంట్లోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులో లేచనమండి.